సో 3 ఫ్లైట్లు మారి 7 సంవత్సరాల తర్వాత మేము న్యూజిలాండ్ నుండి ఇండియా వచ్చాం. అసలు బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే ఎంతగా మారిపోయింది. అసలు చుట్టూతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి అండ్ గ్రీనరీ వచ్చేసి కూడా చాలా డెవలప్ అయింది. భలే నచ్చింది నాకు ఎయిర్పోర్టే కాదు, సిటీ కూడా చాలా మారిపోయింది. ఫ్లైఓవర్స్ అని, బ్రిడ్జెస్ అని, పెద్ద పెద్ద బిల్డింగ్స్, రోడ్స్ అందుకు చాలా మారిపోయాయి. ఈవెన్ దో నేను 10 years బెంగళూరులో ఉన్నాను కూడా ఇప్పుడు నేను కనుక్కోలేకున్నాను, అంతగా మారిపోయింది బెంగళూరులో. ఇంకా మా ఊరు కడప వచ్చేసి బెంగళూరు నుండి ఒక 6 hours కార్ డ్రైవ్. సో ఇప్పుడు అర్ధరాత్రి అయింది, మా ఇంటికి వెళ్ళేసరికి ఒక 5-5:30 అవుతుంది. చూద్దాం ఇంట్లో వాళ్ళు సర్ప్రైజ్ అవుతారో లేదో. మేము వచ్చే విషయము లీక్ అయినట్లు నాకు అనిపిస్తూ ఉంది, ఎందుకంటే చాలా మెసేజెస్, ఫోన్స్ వస్తున్నాయి. మరి తెలుసుకోవాలనుకుంటే ఎండ్ వరకు చూడండి. ఉండు తీవది మొత్తం డార్క్గా ఉంది. ఇదా అడోన్ నాక్ చేయి అభిషేక్, నాకు చేయి. సరిగ్గా నాకు చేయి. బయట లైట్ బయట స్విచ్ ఆన్ చేయి. యా వేస్తూ ఉంటారు. ఇప్పుడు 5 కదా, కాళ్ళకి దండం పెట్టాలా అమ్మ కనిపించినప్పుడు. అందుకు సంవత్సరాలు అయిపోయాయి. పనుకున్నారా? ఏది బడి అయ్యో ఏడ్చాక్ దామా. సో పైన మా డాడీ ఉంటాడు, పనుకో ఉన్నాడు, చూద్దాం. Door knocked. I'm opening it. You open it. Andy, come on. Yeah. Don't open it. సర్ప్రైజ్ ఏం బంగారు. చెప్పకుండా వచ్చినా, చెప్పకుండా పో దండం పెట్టు, కాలు దండం పెట్టుకోవాలా, చెప్పకుండా వచ్చాను. బంగారు ఏదన్నా మర్చిపోయినా తాతను. అది అన్నారు నిజంగా. ఎవరన్నారు? ఎవరు అన్నారు? మెత్తాడు అనుకుంట. చెప్పద్దంటే నేను చెప్పద్దాన్ని చెప్పలేదు ఎవరికి, చెప్పొద్దనే చెప్పిన భాస్కర్కి. మరి
బాగా జరిగింది, ఏం బాబా ఇది ప్రాబ్లం లేదు. ఏ పరీక్షిత్ నేను ఎక్కడున్నా బావా, నేను ఎక్కడున్నా నేను రాంపల్లో ఉన్నా. దా హాయ్ చెప్పు బావా. హాయ్ బాబా. అక్క చెప్పు. హాయ్ బాబా. 3 days తర్వాత వస్తావా? నువ్వు బావా అందరు రండి. తాతయ్య పైన ఉన్నాడు. బాగా జరిగింది సుధా. బాగున్నారు అందరూ. దో అభిషేక్ బాబాయ్. అయ్యో నేను అనుకున్నదే నిజమైంది. సో నేను వస్తున్న విషయము వీళ్ళందరికీ ముందే తెలిసిపోయింది. నేను సర్ప్రైజ్ అనుకున్నాను, కానీ నేను ఇట్లా ఫ్లైట్ ఎక్కంగానే న్యూజిలాండ్లో అక్కడి నుండి ఒక విశ్వసనీయ వర్గము ఇక్కడికి లీక్ చేసేసింది నేను వస్తున్నానని. సో ఇక్కడికి వాళ్ళందరికీ తెలిసిపోయింది నేను వస్తున్నానని. సో పెద్దగా వావ్ సర్ప్రైజ్ అయితే ఇవ్వలేకపోయారు ఎవరు. బట్ నేను వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. అందరికీ ఫోన్లు చేయాల్సిన వాళ్ళకి అందరికీ చేసేసాను. ఇంకా ఇంట్లో ఉంటుంటే ఇంకా సంతోషమే వేరు. సో చూద్దాము ఇండియా ట్రిప్లో నేను ఏమేమి చేయగలను, ఏమేమి చూడగలను అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి నా ఇండియా ట్రిప్ని చూడాలంటే. సీ యు బాయ్.